గురుగారు మనం ఇంతకుముందు ఓంకారానికి ఉన్నటువంటి అంగాల గురించి చెప్పుకున్నాం కదా. అవును. ఇప్పుడు వేదంకి ఉన్నటువంటి అంగాలు ఏంటి గురుగారు? వేదానికండి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పం, ఈ వేదానికి అంగాలండి. ఇవన్నీ అంటే ఏది కూడా బయట నుంచి రాలి, అన్ని వేదాల నుంచి చేయండి. అసలు మనం దేన్ని జ్ఞానం అనుకోవాలి గురుగారు? జ్ఞానం అంటే ఏంటని? అభేదం లేకుండా ఉండుటయే జ్ఞానం. అంటే భేదం లేకుండా ఉండాలి. మనం గురువు గారి దగ్గర బోధలు వింటూ ఎన్నో బోధలు పడుతూ నేర్చుకున్న లాస్ట్ గుర్తులకి అంతా ఒకటేనే భావం రావాలి. భేదం లేకూడదు, మనలో భేదం ఉండకూడదు. అభేద రహితమైనటువంటి దృష్టియే జ్ఞానము. ధ్యానం అంటే ఏంటి? విషయరహితమైన మనస్సే, విషయరహితమైన మనస్సు జ్ఞానము. మనం ఈ ఆధ్యాత్మికలో మొత్తం సాధన చేస్తూ ఎన్నో రకాల ఆహారం కంట్రోల్ చేసుకుంటూ ఎన్నో బోధలు వింటూ కడగ సంపాదించింది మనసు లేకుండా చేసుకోనకే. మనసే కదా అన్నిటికీ మూలం. అవును. ఈ విషయాలు ఉంటే మనసు పుడతా ఉంటుంది, చేస్తూ ఉంటుంది. అంచేత విషయరహితమైన మనసే ధ్యానం. ఆ స్థితి రావాలి. అంతేగాని మామూలుగా ఉండేటప్పుడు కూడా ఆ రాహిత్యం అయిపోతే మామూలుగా ఉండొచ్చు. అలాగే పద్మాసనం వేసి చేయాలని లేదు. అంటే విషయాలు కానీ ఆలోచనలు కానీ ఏదైనా మన ఆహారాలను బట్టి వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ ఆహారము రకరకాలుగా పరిణితి చెంది అన్ని కోశాల్లోకి వెళ్తుంది అంటారు. మరి ఈ పంచకోశాలు అంటారు కదా గురు? పంచకోశాలు అంటే వాటి గురించి తెలియజేయండి. పంచకోశములు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అండి. అన్నరసముతో పుట్టి అన్నరసముతో పెరిగి అన్నరూపమైన పృథివిలో కలిసిపోయే స్థూలదేహం అన్నమయ కోశం. అలాగే సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన అనే పంచవాయువులు, అలాగే వాక్కు, పాణి, పాదము, గుహ్యము, ఉదము అనే పంచకర్మేంద్రియాలు, ఈ 10 కలిసి ప్రాణమయ కోశం అండి. అలాగే మనసు, పంచ జ్ఞానేంద్రియములు కలిసి మనోమయ కోశం అండి. బుద్ధి, పంచ జ్ఞానేంద్రియము కలిసి విజ్ఞానమయ కోశము. కారణ శరీరమైన అవిద్యలోని మలినసత్వం ప్రియ, మోద, ప్రమోద అనే వృత్తులతో కలిసి ఉన్నదే ఆనందమయ కోసం. అంటే మలినసత్వం అంటే అండి, సత్వగుణం ఉంది కానీ కొంచెం మలినంగా ఉంది. అంటే ఒక మనిషి ఉన్నాడండి, మంచివాడే, మాట బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కానీ హృదయంలో కొంచెం అసూయ, ద్వేషాలు ఉంటాయి. అది చెడ్డ గుణమే కదా, అన్నిటికంటే గొప్ప గుణం అది. పైకి మాత్రం మాటలు బాగా మాట్లాడతాడు, శాంతంగా ఉంటాడు, ఎవరికి హాని చేయడండి, సత్ప్రవర్తనగా అంటాడు. కానీ లోపలంతా మాత్రం కుట్ర రకరకాలుగా ఉంటాయి. ఆ సత్వగుణంలో మలినం ఉంది, ఈర్ష్యాద్వేషాలతో నిండినంత మలినం. ఆ మలినం కూడా తీసి పారేసి సద్గురువు గారి దగ్గర నేర్చుకోవాలి. ఏంటి, నాకు ఏం అక్కర్లేదు, ఎవరికి హాని చేయట్లేదు, నేను ఎవరిని ఏమన్నా, ఎవరిని కొట్టను, ఎవరిని దొంగిలించను, ఎవరి సొమ్ము నాకు అక్కర్లేదు, నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు. అన్నీ ఇచ్చాడు దేవుడు అంటండి, నాకు అన్నీ ఉన్నాయి, అహంకారంతో అంటాడు, అన్నీ ఉన్నాయి అంటాడు. తన లక్ష్య సాధన ఏదో తెలియదు అతనికి, సత్ప్రవర్తనగా ఉంటాడు, కానీ లోపల మాత్రం ఈర్ష్యాద్వేషాలు పోవు. అది మలినసత్వం అంటే. ఆ మలినసత్వంలో ఉన్నవాడికి కూడా మరి ప్రియం ఉంది, ఆనందం ఉంది. ప్రియమన్నా, మోదమన్నా, ప్రమోదం అన్నా 3 ఒకటే కోవండి. అది ఆనందమయ కోసం. అప్పుడు ఆనందమయ కోసం అయింది. ఇంకా అసలైన ఆనందం బ్రహ్మానందం అండి. అసలైన ఆనందం పూర్తి విజ్ఞానం వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకే 24 గంటలు కూడా పరమాత్మని ధ్యానం చేస్తూ ఆనందాన్ని అనిపిస్తూ తన్మయతో ఉండటమే ఆనందం. ఈ ఏకాయసం అంటే ఏకాయనం అండి. ఏకాయనం అంటే అండి, నీరుందండి, నీటికి సముద్రం ఏకైక నిలయం కదండి. మరి ఈ నదుల్లో నీరు, వర్షం నీరు, ఈ ఫ్యాక్టరీల నీరు,
అన్ని విషవాయువులు అన్నీ కూడా సముద్రంలోకి వెళ్తుందండి. ఏకైక నిలయం సముద్రమే భరాయిస్తుంది. నీటికి సముద్రం ఏకైక నిలయం. సముద్రంలోంచి వచ్చిన నీరే తిరిగి మళ్ళా సముద్రంలో చేరుతుంది. అవునుగా, వచ్చి ఆ సముద్రం ఆవిరైపోయి వర్షం కింద మారి గురిసి మళ్ళీ నదులుగా ఏర్పడి నూతుల్లో నీరు, చెరువులో నీరు, అన్ని నీళ్లు కూడా, మనిషిలో ఉన్న నీరు కూడా మొత్తం సముద్రంలోకే. మరి చలికాలంలో వచ్చిన నీరంతా కూడా సముద్రంలోకేదండి. కోళ్ళు కుట్ర వెళ్ళిపోతుంది. అంచేత సముద్రంలో వచ్చే నీరే ఈనాడికైనా మళ్ళీ సముద్రంలో చేరిపోద్ది. అలాగే సమస్త స్పర్శలకు చర్మ శరణ్యం. సర్వ స్పర్శలకు ఈ చర్మం పరమ శరణ్యం. దీన్ని ఏకాయం అంటారండి. ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్తుంది. వాసనలు నాసికకు, రుచులు నాలుకకు, ఆకృతి నయనాలకు, కళ్ళకి, ఆలోచనలు మనసుకి, తర్వాత సకల కళలకు విద్యలకు నిలయం హృదయం, చేతలకు చేతులు, చలనాలకి కాళ్ళు. అయితే ఈ లయగ్రాహిని అన్నిటిలో లయం ఉన్నటువంటి తత్వాన్ని మనం ధ్యానించి సేవిస్తే మానవుడు అమరుడైపోతాడు, దేవుడైపోతాడు. మర్త్యుడు అమరుడవుతాడు. అంటే అమృతత్వం వస్తుందండి. అంటే మానవుడు దేవుడిగా కూడా మారిపోయే అవకాశం ఉంది. అంటే సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ అంటే సర్వం కలిదం బ్రహ్మ అంటే అండి, తత్పదం త్వంపదం అసిపదం అంటే తత్వమసి. ఆత్మ అండపిండ బ్రహ్మాండములు, బ్రహ్మ సత్తు చిత్తు, సాక్షి రూపము, క్షరాక్షరములు, క్షేత్రజ్ఞులు, కర్మ జ్ఞానములు, స్థూల దీర్ఘములు అన్నీ కూడా నీవే అని తెలుసుకో. అది అన్నీ కూడా నీవే. ఆ నీవనే దాంట్లోనే ఉంది, నేననే దాంట్లో ఉంది. అది సర్వం కలివిదం బ్రహ్మ. సర్వం కలివిదం బ్రహ్మ.